కాంగ్రెస్ నాయకుల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతుందని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ విమర్శించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు పోటీపడి మరీ దోచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీనిని అడ్డుకోకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలే చట్టాన్ని అదుపులోకి తీసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. నియోజకవర్గంలో గంజాయి, పేకాట, ఇసుక మాఫియా, బెట్టింగ్ వంటి దందాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నోముల భగత్ మండిపడ్డారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఒకవైపు ముఖ్యమంత్రి మంత్రులేమో రాష్ట్రంలో ఎక్కడ భూములు కట్టబడ్డా, ఎక్కడ మైనింగ్లు ఉన్నా వాటిని దోచుకునే పని మీద ఉంటే, ఇక్కడ నియోజకవర్గాలనేమో ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ కింద ఉన్నటువంటి అనుచరులు ఎక్కడ అక్రమంగా పైసలు వాళ్ళు సంపాదించుకోవచ్చో అన్ని రకాలుగా వాళ్ళు దుర్మార్గాలు చేస్తున్నారు తప్ప ప్రజల సమస్యలు కంప్లీట్ గా గాడికి వదిలేసిన దాని మీదనే ఈ రోజు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నేను, మా మండల నాయకులు, ఇక్కడ హిల్ కాలనీ, పైలాన్ కాలనీకి సంబంధించినటువంటి మాజీ కౌన్సిలర్ అట్లా అందరం కూడా కూర్చొని మీ మీడియా ముందుకు వచ్చి చాలా విషయాలు మీతో పంచుకోవాలని ఇక్కడికి వచ్చినాం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గడిచినటువంటి కొద్ది కాలంగా ఎన్నడూ లేని విధంగా 2014 నుంచి ఇసుక దందా కంప్లీట్ గా బంద్ చేపించి రాష్ట్రానికి శాండ్ ద్వారా ట్యాక్స్ వసూలు చేస్తే అది ప్రజల సంక్షేమ పథకాలకు కావచ్చు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి పనికొస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో సక్రమంగా శాండ్ ని క్రమబద్ధీకరించి మనం ట్యాక్స్ వసూలు చేయడం మొదలుపెట్టాం. కానీ మొన్న చూస్తే వాళ్ళు గణాంకాలు ఏవైతే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 2.5 సంవత్సరాలలో